హలో, నేను విశేషరావు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు, వీళ్ళిద్దరూ సమావేశం అయ్యారు. వీళ్ళిద్దరూ ప్రెస్ మీట్ కూడా పెట్టారు 2 రోజుల క్రితం. ఆ సందర్భంగా చాలా క్లియర్గా 60 రోజుల పాటు కంటిన్యూస్గా అసెంబ్లీకి అటెండ్ కాకపోతే అనర్హత వేటు పడుతుంది అనేటువంటి విషయం చెప్పారు. ఇది దేని గురించి, ఎవరి గురించి చెప్పారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పారని చెప్పేసి సర్వత్రా వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి గైర్హాజరైతే ఆయన మీద అనర్హత వేటు పడుతుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన పేరు తీయకపోయినప్పటికీ కూడా రూల్ పొజిషన్ చెప్పారు. ఆ రూల్ ఎవరికి వర్తింపజేస్తారు? ఈ అసెంబ్లీ సమావేశాలు కనుక జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కాకపోతే అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదే అప్లై చేసేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించిన సంకేతాలు కూడా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరు కూడా సంయుక్తంగా ప్రెస్ మీట్లో ఇచ్చేశారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది, వాళ్ళ వ్యాఖ్యలను బట్టి చూస్తే కనుక. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ 24 నుంచి ప్రారంభమయ్యేటువంటి ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేటువంటి ఒక చర్చ చాలా సీరియస్ జరుగుతుంది. ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తేనే హాజరవుతానని చెప్తున్నారు. కోర్టులో ప్రతిపక్ష నేత హోదా ఇప్పించండి అని చెప్పి పిటిషన్ వేశారు. కోర్టు స్పీకర్ కార్యాలయాన్ని అడిగింది. స్పీకర్ రిప్లై ఇవ్వలా. ఎందుకంటే జ్యుడిషియరీ లెజిస్లేషన్లో ఎంటర్ కాదు, లెజిస్లేషన్ జ్యుడిషియరీలో ఎంటర్ కాదు. జ్యుడిషియరీ చెప్పినంత మాత్రాన లెజిస్లేషన్లో ఇంప్లిమెంట్ చేయాలనేది ఏమీ లేదు. దానికి ఉదాహరణ గత అసెంబ్లీ సెషన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంటే ముందు అంటే 2024-2019 ఆ పీరియడ్లో రోజా గారి మీద సస్పెన్షన్ వేటేస్తే ఆమెని మళ్ళా అలౌ చేయమని చెప్పి కోర్టు చెప్తే అలౌ చేయలేదు అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ కోడెల ప్రసాద్ గారు. అంటే కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ని లెజిస్లేషన్ అమలు చేయాలనేది ఏమీ లేదు. కాబట్టి విశిష్టాధికారాలు స్పీకర్కు ఉంటాయి. అసెంబ్లీలో స్పీకర్ తీసుకున్న నిర్ణయమే ఫైనల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళినంత మాత్రాన ప్రతిపక్ష హోదా రాదు. ఆయన చెప్పిన లాజిక్ ఏంది? ప్రతిపక్ష హోదా ఎందుకు కావాలి అని అంటే సభానాయకుడికి అంటే ముఖ్యమంత్రికి ఎంత టైం మాట్లాడటానికి అవకాశం ఇస్తారో అంత టైం ప్రతిపక్ష నాయకుడు కూడా వస్తుంది. కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. కౌల్ అండ్ షక్దార్ రూల్స్ ప్రకారం మినిమం 10% మెంబర్స్ని గెలుచుకుంటే తప్ప ఏ పార్టీకైనా ప్రతిపక్ష హోదా రాదు అనేది ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉండేది 2 ఒకటి కూటమి, అదేమో అధికారంలో ఉంది. 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని అంటారు. స్పీకర్ ఏమంటారు? రూల్ పొజిషన్ బట్టి మీకు ప్రతిపక్ష హోదా రాదు. మీకు ప్రతిపక్ష హోదా రావాలంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. మీకు 11 మందే ఉన్నారు కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా అవకాశమే లేదు అని చెప్పి స్పీకర్ చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఆయన అసెంబ్లీకి రావటం లేదు, అసెంబ్లీకి మానేశారు. ఆయన మానుకోవడంతో పాటు మిగిలిన 10 మందిని కూడా అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేదన్నట్టు సంకేతాలు ఇచ్చేశారు. దాంతో వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలా, వాళ్ళు కంటిన్యూ చేయాలా అనేటువంటి సందిగ్ధం ఇప్పుడు స్పీకర్లో ఉంది. స్పీకర్ రూల్ పొజిషన్ చెప్పారు, 60 రోజులు మీరు కనుక రాకపోతే అనర్హత వేటు పడుతుంది అని చెప్పి. ఇంకొక మాట కూడా చెప్పారు, మీరు రాకుండా ఎవరి చేతనే సరే సంతకం పెట్టిస్తే నకిలీ సంతకం అది కూడా చెల్లదు అని చెప్పారు. ఎందుకు చెప్పారు? నకిలీ సంతకం పెట్టిస్తున్నారు అనేటువంటి అనుమానం స్పీకర్కి ఉన్నట్టు మనం భావించాలి. సో ఆ విధంగా నకిలీ సంతకం కూడా పెట్టడానికి అవసరం లేదు. అసెంబ్లీకి అటెండ్ అయ్యి అసెంబ్లీలో ఖచ్చితంగా సంతకం పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే ఆయన మీద అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేదా ఇలాంటి సిచ్యువేషన్లో అనేది. ఆయన మీద పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఢిల్లీకి సంబంధించినటువంటి పెద్దల యొక్క ప్రభావం ఉంది అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఢిల్లీ పెద్దలే ఆడిస్తున్నారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఢిల్లీకి సంబంధించిన బీజేపీ పెద్దలు ఆడిస్తున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. ఆంధ్రప్రదేశ్లో మరి ఏ రాష్ట్రంలో లేని విధంగా బీజేపీకి కంప్లీట్గా అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి.
దీన్ని ఎవరు కాదనలేరు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ చేసేది కూడా వాళ్ళేనా అని అంటే, వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళండి అని చెప్పి ఇప్పుడు కొన్ని సంకేతాలు ఇచ్చారు. ఆ సంకేతాలు అందుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అటెండ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. పైగా 22, 23 తారీఖుల్లో ఎమ్మెల్యేలకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఓంప్రకాష్ బిర్లా గారు లోక్సభ స్పీకర్ వస్తున్నారు. అలాగే 23వ తారీఖున ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వెంకయ్యనాయుడు గారు, ప్రస్తుతం మాజీ, ఆయన ఈ ట్రైనింగ్ క్లాసులకి వస్తున్నారు. ఈ ట్రైనింగ్ క్లాసులకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు హాజరవుతారు అని చెప్పి తెలుస్తుంది. ఇది ఢిల్లీ డైరెక్షన్ కాబట్టి ఢిల్లీ డైరెక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఉన్నారు, హాజరయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మరొక వాదన ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తోంది. ఓంప్రకాష్ బిర్లా గారు వస్తున్నారు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ట్రైనింగ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది ఎమ్మెల్యేలే లీక్స్ ఇస్తున్నారు. ఇక వెంకయ్యనాయుడు గారు ఇచ్చేటువంటి ట్రైనింగ్కి హాజరవుతారంటే వెంకయ్యనాయుడు గారి ట్రైనింగ్కి హాజరు కాకపోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. మరి 24వ తారీఖు నుంచి ప్రారంభమయ్యేటువంటి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారంటే ఖచ్చితంగా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. లేదంటే అనర్హత వేటు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఢిల్లీ డైరెక్షన్ మేరకు ఖచ్చితంగా అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో కూటమి ఉంది, రాష్ట్రంలో కూటమి ఉంది. కూటమి ప్రభుత్వానికి సహకరించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ బీజేపీ పెద్దలు ఒక ఆర్డర్ పాస్ చేశారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందేను, ఇంప్లిమెంట్ చేస్తారు అనేది ఇంకొక వర్షన్ వినిపిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీద అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఇప్పుడున్నటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి కానీ లేదా రఘురామకృష్ణరాజు గారికి కానీ ఉండకపోవచ్చు. అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడరు, తెలుగుదేశం పార్టీ కళ నెరవేరేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి అదే అంటే, అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ చైర్లో కూర్చుంటే సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని అధ్యక్ష అంటూ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఆ టైంలో రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ చైర్లో ఉంటే అధ్యక్ష అంటూ జగన్మోహన్ రెడ్డి గారు సంబోధిస్తూ మాట్లాడేటువంటి దృశ్యం, దీనికోసం వెయిట్ చేస్తున్నారు చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి సానుభూతిపల్లి కానీ లేదా రఘురామకృష్ణరాజు గారి అభిమానులు కానీ. అది ఈ అసెంబ్లీ సమావేశాల్లో సాకారం అయ్యే దానికి అవకాశం ఉంది అని చెప్పి పొలిటికల్ సర్కిల్లో ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు వినిపిస్తుంది. మరి ఇది నెరవేరుతుందా, నెరవేరే అవకాశం ఉందా? ఢిల్లీ పెద్దలు డైరెక్షన్ ఇచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ధిక్కరించి ఆయన అసెంబ్లీకి రాకపోతే ఆయన మీద వేటు పడేటువంటి అవకాశం ఉందా? ఏది జరగడానికి అవకాశం ఉంది అనే దాని మీద మీరు ట్రోల్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.